ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈ సమస్యను పరిష్కరించింది కాబట్టి మనం అందరం కూడా స్వాగతించాలని చెప్పి రైట్ శ్రీని గారు మాట్లాడదాం బీజేపీ నుండి అమర్ గారు ఉన్నారు. అమర్ గారు, మీరు ఎలా చూస్తారు? చాలా మంది ఇక్కడ చదువుకుని అడవుబాటు పట్టారు, అన్నలయ్యారు, తర్వాత ప్రజల్లో అంటే ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చారు. ముఖ్యంగా చాలా మంది ప్రముఖుల పేరు కూడా ప్రస్తావించారు సీఎం. అయితే మీరేం మాట్లాడతారు ఈరోజు పర్యటన నిధుల జీవో రిలీజ్కి సంబంధించి? కూడా గతంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూసింది లేదు, కానీ ఈరోజు కాంగ్రెస్ ముందుకు వచ్చిందని చెప్తున్నారు. ఏం మాట్లాడతారు? చంద్ర గారు, మొదట మీకు అట్లాగే మన ప్యానెల్లో మిత్రులు రామ్మోహన్ గారికి, శ్రీను గారికి అందరికి నమస్కారం, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక మూవీలో ఒక చిన్న సీన్ ఉంటుందండి. గొల్లపూడి మారుతరావు గారు చెప్తూ ఉంటారు, ఫస్ట్ ప్రజల దగ్గర అంటే ఒక లీడర్ చెప్తాడు, ప్రజల దగ్గర నుంచి వాళ్ళు బిర్యానీ తింటూ ఉంటే బిర్యానీ లాక్కొని వాళ్ళు పూర్తిగా ఆకలితో అలమటిస్తున్నప్పుడు కొన్ని అన్నం మెతుకులేవు, అప్పుడు నేను దేవునిలాగా చూస్తారు అని. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా ఉన్నదంటే, కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ననో మొన్ననో పుట్టలేదండి. ఈ రాష్ట్రం కన్నా, ఈ రాష్ట్రం పుట్టడానికన్నా అనేక సంవత్సరాల ముందు పుట్టిన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు అనేక అంటే ఒక కెమిస్ట్రీ ల్యాబ్ లో చేయనటువంటి ప్రయోగాలను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చేసింది కాంగ్రెస్ పార్టీ. రకరకాల ప్రయోగాలు, రైట్స్ దగ్గర నుంచి కమ్యూనిస్ట్ వర్సెస్ అంటే నక్సలైట్ల దగ్గర నుంచి ఏబీవీపీ నాయకులను చంపుడు దగ్గర అనేక ప్రయోగాలకు ఒక ప్రయోగశాలగా ఉస్మానియా యూనివర్సిటీని చేసి అక్కడ ఏదైతే చదువు విద్యార్థి లోకాన్ని, భావి తరాలకు విద్యార్థులను ఒక నాలెడ్జ్ బ్యాంక్ లాగా తయారు చేయాల్సిన చోట అనేక విచిత్రమైన ప్రయోగాలు చేసి ఈ రోజు ఈ దశకు తీసుకొచ్చింది. ఇప్పుడు 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు ఇచ్చినా సరిపోదు. కాంగ్రెస్ చేసిన పాపానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన అంటే వాళ్ళ పార్టీ చేసిన అనేక తప్పులకు, ఒక 1000 తప్పులకు ఒక పర్సెంటేజ్ మాత్రమే ఈ 1000 కోట్లతో ఆయన, అది కూడా ఇస్తే ఇంకా చెక్కే ఇచ్చింది, అది పాస్ కాలేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం నేను దయచేసి మిత్రులకు కూడా యాద్ చేయాలనుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో టెక్నాలజీ యూనివర్సిటీ కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న కల్చరల్ హెరిటేజ్ కావచ్చు, దాన్ని కాపాడడంలో అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత 12 సంవత్సరాలుగా మనం 11.5 సంవత్సరాలుగా చూసినట్టయితే కేసీఆర్ గారు ఘోరంగా విఫలమైనారు. ఆ తర్వాత గత 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న కల్చరల్ హెరిటేజ్ గురించి పట్టించుకోలేదు. కిషన్ రెడ్డి గారు, మాననీయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్న ఆర్ట్స్ కాలేజ్, ఎందుకంటే వారు కల్చరల్ మినిస్ట్రీ కాబట్టి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కిందకి అది వరల్డ్ హెరిటేజ్ బిల్డింగ్ కిందకి వస్తుంది. అక్కడ హెరిటేజ్ ను కాపాడడానికి దాన్ని అంతా 17 కోట్లతోని అక్కడ చాలా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మొత్తం చరిత్రను లైట్ల రూపంలో చూపించడానికి ప్రతి వారానికి ఒక సాయంత్రం అందరు అక్కడ చాలా మంది విద్యార్థులు అక్కడ ఈవినింగ్ సమయాలలో వాకింగ్ అది చేస్తూ ఉంటారు. వాళ్ళకి కనబడడానికి ఆ యొక్క కల్చరల్ ప్రిజర్వేషన్ కోసం చేసిన గొప్ప ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అక్కడ. మీరు వెళ్ళి చూడొచ్చు, చాలా సార్లు వాళ్ళు ప్రదర్శించారు. అట్లాగే అక్కడ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, స్పోర్ట్స్ ఫెసిలిటీ కావచ్చు, వారు యాజ్ ఎ మినిస్టర్ గా వారికి ఉన్నంతలో, ఎందుకంటే వారు డైరెక్ట్ గా విద్యాశాఖ మంత్రి కాదు కాబట్టి వారు కల్చరల్ మినిస్టర్ గా, టూరిజం మినిస్టర్ గా వారికి ఉన్నంతలో వారు దాదాపు 20 కోట్లు పెట్టి స్పోర్ట్స్ ఫెసిలిటీ, స్విమ్మింగ్ పూల్ అవన్నీ కట్టించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అది ఎవరో చెప్తనో లేకుంటే ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సగం మంది మా నాయకులు అక్కడే పుట్టినారు, అక్కడే చదువుకున్నారు, అక్కడి నుంచే వచ్చిర్రు. సో ఎవరు నాయకులు రాలేదు, ఏ పార్టీ రాలేదు అనడం అయితే కరెక్ట్ కాదు. ఎస్, మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఒక యూనివర్సిటీకి, ఇప్పుడు ఈ రోజు భారతదేశంలో అనేక యూనివర్సిటీలు ఉన్నాయి, దానిలో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకు అంటే ఇది స్వతంత్రం కంటే అనేక సంవత్సరాల ముందు నుంచి కూడా ఇది విద్యార్థి లోకానికి సేవ చేస్తున్నది. అనేక మంది అద్భుతమైన ఇంజనీర్లను, సైంటిస్టులను తయారు చేసిన ప్లేస్ ఇది. అటువంటిది ఈ మధ్య కాలంలో చూసినట్టయితే నేను ఇందాక చెప్పినట్టు అనేక ప్రయోగాలకు, వంచనలకు గురి కాబడ్డది. కాబట్టి అక్కడ బడ్జెట్ లేకపోవడం వల్ల, సరైన ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల అసలు వీసీఏ లేడు చాలా సంవత్సరాలు. ఎంత దారుణం అంటే ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ అని తెలంగాణ ఏ యూనివర్సిటీకి కూడా దాదాపు 8 ఏళ్ళు వీసీలే పెట్టలేదు ఆ పోయిన గవర్నమెంట్. సరే, వాళ్ళని వదిలిపెడదాం. ఈ 2 సంవత్సరాలలో కనీసం వీసీలు పెట్టారు అంటే ఒక చోటనేమో విపరీతమైన ఒత్తిడికి తట్టుకోలేక ఒక వీసీ రిజైన్ చేస్తాడు. ఉస్మానియా యూనివర్సిటీలో జీతభత్యాలకు మిగతా వాటికి దాదాపు నాకు తెలిసినంత వరకు 45-46 కోట్ల డిఫిసిట్ బడ్జెట్ నడుస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ. ప్రతిసారి వీసీ వెళ్ళి గవర్నమెంట్ కు అర్జీ పెట్టుకోవాలి, సార్ మాకు జీతాలు ఇచ్చేందుకు పైసలు కొంచెం తొందరగా. సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 1000 కోట్లు అసలు సరిపోదు.
బట్ అట్లీస్ట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఒక ఇనిషియేటివ్ గా తీసుకున్నందుకు నిజంగా అది వెంటనే రిలీజ్ చేసి కొంతనన్న ఊరట కల్పిస్తే రాబోయే తరానికి ఎంతో కొంత మార్గదర్శకం చేసిన వాళ్ళు అయిపోయారు. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ అనేది, ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీ అని మాట్లాడుకుంటున్నాము, వికసిత్ భారత్ 2047 లో తెలంగాణ రైజింగ్ అని నిన్న సబ్మిట్ చేశారు. చాలా పెద్ద ఆయన దార్శనిక పత్రం, ఒక విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణలో ఉన్నత విద్యను, స్కిల్స్ ను, మిగతా అనేక ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు ఒక దశ కల్పించడానికి ఉస్మానియా యూనివర్సిటీ, ఎందుకంటే హైదరాబాద్ అనేది పట్టుకొమ్మ కాబట్టి, హైదరాబాద్ కేంద్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది కాబట్టి, దీని కేంద్రంగా ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలని నేను ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే మన అందరికీ కూడా ఒక ఏమంటారు ఇన్స్పిరేషన్. నేను అక్కడ చదువుకోలేదు, నేను ఐఐటీలో చదువుకున్నా, కానీ స్టిల్ నాకు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక అభిమానం, ఒక ఇన్స్పిరేషన్. అనేక మంది మిత్రులు అక్కడ చదువుకుంటూ ఉంటారు, గొప్ప గొప్ప యూనివర్సిటీస్ కు, ఫారిన్ కంట్రీస్ కు వెళ్తూ ఉంటారు. సో దానికోసం కూడా ఒక దార్శనిక పత్రం, దానికి తగ్గ బడ్జెట్, దానికి తగ్గ రీసోర్సెస్ ను ఇచ్చి ఆ విధంగా, ఎందుకంటే రేపు పొద్దున అప్కమింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎందుకంటే నేను ముగిస్తాను చందు గారు. రైట్ అమర్ గారు మాట్లాడదాం. బీఆర్ఎస్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. కంబోజ్ వెంకటేష్, జస్ట్ గివ్ మీ 30 seconds. I draw one attention to every viewer. ఓకే, నేను లాస్ట్ 2 months బ్యాక్ చైనా వెళ్ళాను, పెకింగ్ యూనివర్సిటీ విజిట్ చేశాను. పెకింగ్ యూనివర్సిటీ బడ్జెట్ ఉస్మానియా యూనివర్సిటీ బడ్జెట్ కంటే అనేక రేట్లు ఎక్కువ. కానీ ఒక యావరేజ్ ఉస్మానియా యూనివర్సిటీ పిల్లడు యావరేజ్ పెకింగ్ యూనివర్సిటీ పిల్లల కంటే ఐక్యూ లెవెల్ లో చాలా ఎక్కువ ఉంటారు. అది మనం ఉపయోగించుకోవాలి, అది మనం గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ 800 కోట్ల బడ్జెట్ ఉస్మానియా యూనివర్సిటీ, అక్కడ దాదాపు 50,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. సో దయచేసి ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న పిల్లలకు కావాల్సిన ఆపర్చునిటీస్, అవకాశాలు ఇస్తూ ఉంటే 100% ఇప్పుడు మన మిత్రుడు శ్రీను గారు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు తురుపు ముక్కలు అసలు ప్రపంచాన్ని జయించడానికి, అంటే కత్తులు పట్టుకొని కాదు, కత్తాలు పట్టుకొని జయించడానికి అనేక మంది తయారవుతారు, కావాలని కోరుకుంటున్నాం. సో దయచేసి ఇలాంటి సలహాలను తీసుకొని, ఇంకా విద్యార్థులు, ఉపాధ్యాయుల సలహాలు కూడా తీసుకొని దానికి ఒక దార్శనిక పత్రాన్ని తయారు చేయాలని నేను గవర్నమెంట్ ను కోరుతున్నాను. రైట్, చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు అమర్ గారు. మాట్లాడదాం. కంబోజ్ వెంకటేష్